హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పబోయేది ఏంటంటే క్రిస్పీగా కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లోనే స్నాక్స్ అన్ని ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుని 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపినాకేమో చూడండి ఇలా సాఫ్ట్గా అయితే రావాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతనేమో చిన్న బాల్స్లా చేసుకొని చిన్న బాల్స్లా చేసుకొని చిన్న చపాతీలా ఒత్తుకోవాలి. కొంతమందికి రౌండ్ షేప్ రాదు కదా ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే అచ్చు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకుంటే మనకైతే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే కట్ చేసుకొని ఇలా సంపెంగ పువ్వులను అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. వీటికి పేరు సంపెంగ పువ్వులు అంటారు, కాజాలని కూడా అంటారు కదా ఫ్రెండ్స్. మేమైతే కాజాలు అని అంటాం ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే ముందుగానే పంచదార పాకంని అయితే తీసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాతనేమో సిమ్లో వేగనియాలి. సిమ్లో వేగితే క్రంచీగా ఉంటాయి ఫ్రెండ్స్. బాగుంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార పాకంలో వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నాకైతే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.